హలో బిజీ పీపుల్, ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? బ్రెడ్ హల్వా అండి. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. మీకు కూడా అలా సాఫ్ట్గా కుక్ అయ్యి మంచి జ్యూసీగా డ్రై ఫ్రూట్స్ తగులుతూ టేస్ట్ అయితే సేమ్ బయట తిన్నట్టే అద్దరిపోయిందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీ టేస్ట్ బడ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. మరి ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తానో చూసేయండి. దీనికోసం నేను హాఫ్ ప్యాకెట్ వరకు బ్రెడ్ తీసుకున్నాను. ఒక్కొక్క పీస్ అనేది 4 పార్ట్స్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇలాగా మీకు కావాలంటే బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేసుకొని వైట్ పార్ట్తో కూడా చేసుకోవచ్చు. నాకైతే పెద్ద బ్రౌన్గా అనిపించలేదు, లైట్ కలర్లో ఉందని నేను మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెము నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ మీకు ఏవేవి డ్రై ఫ్రూట్స్ కావాలో అవన్నీ చిన్నగా కట్ చేసుకొని మంచిగా నెయ్యిలో అరోమా వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా డ్రై ఫ్రూట్స్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ చేయొద్దు, బ్రెడ్ కాబట్టి తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది మనకి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా వేసేయొద్దు, కొన్ని పీసెస్ వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇక్కడ చూసారా, మీకు ఎక్కువ ఆయిల్ పీలుస్తున్నాయి అని అనిపిస్తే మీరు దోసల పాన్ మీద లైట్గా ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చి కూడా తీసుకోవచ్చు. కానీ అలా కంటే ఇలా చేస్తేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇంకా అలాగే సెకండ్ బ్యాచ్ బ్రెడ్ పీసెస్ కూడా అలానే వేసుకొని ఆయిల్లో మంచిగా కలర్ చేంజ్ అయ్యాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ కడాయిలో 1 గ్లాసు వరకు చక్కెర, అలాగే 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని షుగర్లో మొత్తం షుగర్ అంతా కరిగిపోయేలాగా కరిగిచ్చేసుకొని కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తము ఒక తీగ పాకంలాగా వచ్చిన తర్వాత, మరి పాకం కరెక్ట్గా చూడాల్సిన అవసరం ఏం లేదు. మనకి షుగర్ అనేది కరిగిపోయి కొంచెం వాటర్ హీట్ అయితే సరిపోతాయి. ఈ సిరప్ అనేది ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తం మీ షుగర్ సిరప్ అంతా బ్రెడ్ పీస్ అబ్జర్వ్ చేసుకొని మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఒక 2 మినిట్స్. మరీ మెత్తగా మ్యాష్ అయ్యే అవసరం లేదు, అది ఆల్రెడీ సాఫ్ట్ అయిపోతుంది. ఇంక ఇలా కొంచెం చూసారా మంచిగా సాఫ్ట్ అయిపోయింది, మంచిగా షుగర్ సిరప్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు అలానే ఉంచేసుకున్నా పర్వాలేదు, లేదంటే మిల్క్ యాడ్ చేసుకున్నా అది ఆప్షనల్. కానీ మిల్క్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ పైనే మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇలా మంచిగా మిల్క్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. ఇంకా ఇలా మంచి కుక్ అయిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసామంటే రెసిపీ రెడీ అయిపోయిద్ది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇంట్లో బ్రెడ్ షుగర్ ఉంటే సరిపోతుంది, ఇంకా ఏవి అవసరం లేదు. మిల్క్ కూడా ఆప్షనల్. చాలా అంటే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. చుట్టాలు వచ్చి టైం లేదు, హడావిడిగా ఉంది, ఏదైనా చేసి పెడితే బాగుంటుంది అనిపించినప్పుడైనా, మీకు స్వీట్ క్రేవింగ్ వచ్చి తినాలనిపించినప్పుడైనా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. మరి రెసిపీ మీకు నచ్చిందా? మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు ఇంకా కావాలా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.